MS ಚಾನಲ್ಗೆ ಸುಸ್ವಾಗತ. ಆತ್ಮೀಯರೇ, MS ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಹಾಗೂ ಕೆಳಗೆ ಕಾಣುವ ಬೆಲ್ ಐಕಾನನ್ನು ಒತ್ತಿ ಎಲ್ಲ ವಿಡಿಯೋಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೋಡಿ ಆನಂದಿಸಿ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಲಿ, ಎಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗಲಿ. గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన గల అమరావతి గ్రామంలో ఈ అమరేశ్వరుని ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. 4 వైపులా మహోన్నతమైన గోపురాలతో విరాజిల్లే ఆలయం శ్రీ అమరేశ్వర స్వామి వారి నిలయం. చారిత్రాత్మక ప్రసిద్ధ పౌరాణిక పుణ్యస్థలం ఈ అమరావతి. కృష్ణవేణి నదీ తీరాన త్రినేత్రుడైన స్వామివారు 3 గొప్ప ప్రాకారములతో నిర్మించిన మహాక్షేత్రములో కొలువుదీరి భక్తుల కోరిన కోరికలు తీర్చే అమరేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. తూర్పు వైపు గాలి గోపురం నుండి 20 గజముల దూరంలో కృష్ణా ప్రవాహము వద్దకు పోవుటకు దారి ఉంది. దక్షిణ వైపు గాలి గోపురం ద్వారానే ఎవరైనా ఆలయం లోపలకు ప్రవేశించాలి. ఈ ప్రధాన గోపురం ఎదురుగా పెద్ద వీధి ఉంది. దీన్నే రాజమార్గం అంటారు. కృష్ణానదిలో స్నానమాచరించి శుభ్రమైన వస్త్రం ధరించి అమరేశ్వరమూర్తికి చేతులెత్తి నమస్కారం చేసి దక్షిణ దిక్కు గాలిగోపురం నుండి ప్రదక్షిణ రీతిలో బయలుదేరినచో వరుసగా మనకు ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదములు, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసురమర్దినీ దేవి, కోసలేశ్వరుడు, వీరభద్రుడు మొదలగు దేవతామూర్తులు సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే పూర్వం తారకుడనే రాక్షసుడొకడుండేవాడు. అతను శివభక్తుడు. ఆ భక్తితో అతడు శివుణ్ణి మెప్పించి వరముగా ఆత్మలింగమును పొందాడు. ఈ ఆత్మలింగమును ధరించి అతడు బలగర్వితుడై మానవులనే గాక దేవతలను కూడా హింసించడం ప్రారంభించాడు. ఆ హింసలను భరించలేక వారు శివుడి వద్దకు వెళ్ళి తమను రక్షించమని కోరారు. వారి ప్రార్థనలను ఆలకించి శివుడు వెంటనే తన కుమారుడైన కుమారస్వామిని పిలిచి, నీవు వెళ్ళి తారకాసురుణ్ణి వధించి దేవతలను కాపాడమని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞానుసారం కుమారస్వామి వెళ్ళి తారకాసురుణ్ణి ఎదిరించాడు. వారిరువురు మధ్య ఘోర యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో కుమారస్వామి తారకాసురుడి మీద ప్రయోగించిన అస్త్రములన్నీ విఫలమయ్యాయి. కారణమేమిటిని ఆలోచించాడు. అతనికి ఆత్మలింగం మహిమ వ్యక్తమైంది. వెంటనే అతడు శివుడిని ప్రార్థించి ఒక దివ్యాస్త్రమును సంధించి తారకాసురుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము తారకాసురుడు ధరించిన ఆత్మలింగమును 5 ముక్కలుగా ఛేదించి తరువాత వాటిని వధించింది. ఆ 5 ముక్కలు చెదిరి శివలింగములై 5 చోట్ల పడ్డాయి. ఆ శివలింగములు పడిన చోట్లు ఆరామాలుగా పేరుగాంచాయి. అందులో ఒక ఆరామం అమరావతి. అమరావతి ఆరామమందు పడిన శివలింగమును ఇంద్రుడు తన పాప పరిహారార్థం పూజించి అక్కడనే ప్రతిష్ఠించి అక్కడొక ఆలయమును కట్టించాడని, అది అమరేశ్వరాలయముగా ప్రసిద్ధిగాంచిందని ఆ కథ మనకి తెలియజేస్తుంది. కొండవీటిరెడ్డి రాజులపై విజయం తరువాత 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణా తీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంట భూముల్ని ఆలయానికి దానమిచ్చినట్లుగా ఇక్కడ ఉన్న రాజశాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా ఆ శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా శ్రీ రాయలవారు నిర్మించిన తులాభారం అనే పేరుగల మండపం, దాని ముందు వేయించిన శాసనం నేటికి ఇక్కడ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఆలయంలోని దక్షిణ 2వ ప్రాకారంలో ఈ మంటపం ఉంది. కాలక్రమేణా ఇది అమరావతి సంస్థానాధిపతులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలనలోకి వచ్చింది. ఆ సంస్థానాధిపతి పాలనలో ఈ ఆలయము నేటి రూపం వహించి ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం 3 ప్రాకారాలు కలిగి ఉంది. వాటిలో 1-2 ప్రాకారాల మధ్య మహిషాసురమర్దిని, కౌసలేశ్వర స్వామి, వీరభద్రేశ్వరుడు, కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ అమ్మవారు, ప్రణవేశ్వరుడు, దత్తాత్రేయుడు, అమరేశ్వరుడు, జ్వాలాముఖి అమ్మవారు, అగస్త్యేశ్వరుడు,
పార్థికేశ్వరుడు, సోమేశ్వరుడు మొదలైన దేవతామూర్తులుండగా 2-3 ప్రాకారాల మధ్య విఘ్నేశ్వరుడు, కృష్ణదేవరాయల తులాభార మండపము, నాగమండపము, కాలభైరవుడు, కుమారస్వామి, ఆంజనేయస్వామి, యాగశాల, నవగ్రహాలు మొదలైనవి మనం దర్శించవచ్చును. ఇక 3వ ప్రాకారం మధ్య భాగంలో అమరేశ్వరాలయం ఉంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం గర్భగృహం, అంతరాలయం, మండపం అను 3 భాగాలుగా ఉంది. వాటిలో గర్భాలయమునందు అమరేశ్వర స్వామి దర్శనమియ్యగా, మండపంలో స్వామివారికి ఎదురుగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కాంస్య విగ్రహము, మండపం ఎడమ భాగాన బాలా చాముండేశ్వరి అమ్మవారు, కుడి భాగాన కాళహస్తీశ్వరుడు, ముందు భాగాన సూర్య భగవానుడు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ ఆవరణలో నైరుతి మూల శ్రీ వెంకటేశ్వర స్వామి, వాయువ్య మూల శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్య మూల వేణుగోపాలస్వామి, చండీశ్వరుడు, దక్షిణ భాగాన కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. అమరావతి ఆలయంలో శివలింగం చాలా పొడవుగా ఉంటుంది. దీనికి ప్రాచుర్యములో ఉన్న కథనం ప్రకారం ఈ శివలింగం పెరుగుతూ ఉండేదట. అందువల్ల ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగు చెందిన అర్చకులలో ఒకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో శివలింగం పెరుగుదల ఆగిపోయింది. ఈ కథనానికి నిదర్శనంగా తెల్లని శివలింగంపై ఎర్రని చారికలు అంటే నెత్తుటి చారికలు కూడా చూపిస్తారు. అవి మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలత, 60 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం పై అంతస్తులో శివలింగ భాగాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఇది అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర. त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाखै बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम्। कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम्। इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरः नत्तं पौष्यामि देवेश एकबिल्वं शिवार्पणम्। रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकाधि च सन्तानम् एकबिल्वं शिवार्पणम्। अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणम्। उमया सह देवेश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणम्।
सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयोः यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतकृतौ कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणम् बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्म ಸಾಕು ಅವಳು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇರುತ್ತೆ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿಗೆ ಬಂದ ಅಪ್ಪ ಎಲ್ಲಿ ಅಫ್ಜಲ್ಪುರ್ಕ ಹೌದಾ ಹೌದೌದು ಅಲ್ಲಿ ಪಪ್ಪಾಗ ನೋಡಿ ಬರಲಿಲ್ಲ ಮಾಮಾಗ ಭೇಟಿಯಾಗಿ ಬಂದಿಲ್ಲ ಬೇಡ ಈಗ ಸೂಪರ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾ ಇದೆಯಾ ಎಲ್ಲರೂ ಆರಾಮ ನಾವು ಶುಕ್ರವಾರ ಬರ್ತೀವಿ 8 ದಿನದ ನಿಮ್ಮಮ್ಮ ನೋಡಿದ್ರೆ ಹಿಂಗೆ ಹೊಟ್ಟೋಗುತ್ತೆ ಅಲ್ಲಿ ಮನೆಯಾಗೆಲ್ಲ ಆರಾಮಾರಲ್ಲ ಸೌಂಡ್ ತೆಗಿರಕ್ಕೆ ಹಾಡ ಏನು ಕೊಡ್ತೀನಿ ತಗೋ ಸ್ವಲ್ಪ ವಾಯ್ಸ್ ಜಾಸ್ತಿ ಬರಬೇಕು. ಅನಾಥ ರಕ್ಷಕ ರಾಮ್ 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 ಹಬ್ಬದ ಬಾಂಧವ ರಾಮ್ 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 ಅನಾಥ ರಕ್ಷಕ ರಾಮ್ 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 ಹಬ್ಬದ ಬಾಂಧವ ರಾಮ್ 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 ಮೈಥಿಲಿ ನಂದನ ರಾಮ್ 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 ಮಾರುತಿ ವಂದಿತ ರಾಮ್ 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 ಮೈಥಿಲಿ ವಂದನ ರಾಮ್ 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 ಮಾರುತಿ ವಂದಿತ ರಾಮ್ 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 ರಾಮ 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 ಜಯ ರಾಮ 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 ರಾಮ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಹೇಗಿದೆ ಸರ್? ಬಾರ ನೀನು ಅಮರಾವತಿ వార్షిక ఉత్సవాలు